పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం పేరు కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగింది. బంద్కు కారణం ఏంటంటే కేజీపీటీ నుంచి ఉచిత విద్య అందించాలని, దాంతోపాటు నీటుని రద్దు చేసి మళ్ళీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే రాష్ట్రాలలోనే మా బాధ్యత కూడా నీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు, అట్లాగే మిత్రపక్ష సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులు ఈరోజు నీటి విద్యార్థులు 32 మంది విద్యార్థులు చనిపోయారు. లక్షలాది రూపాయలలో ఈరోజు కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పేపర్ లీకేజ్ చేసినటువంటి వారిపై కఠిన చర్యలు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలంలో సంపూర్ణంగా ఈరోజు బంద్ సక్సెస్ అవుతా ఉంది, విజయవంతం అవుతా ఉంది. కాబట్టి అట్లాగే మేధావులు కూడా అందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఈరోజు పీడిఎస్ కానీ ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా